ద్వారా తెలియజెప్పాల్సుకుంది ఏంటంటే రిక్వైర్మెంట్కి ఉంది, ఇంకా అదే జనరల్గా అంటాం కదా, నీడ్కి ఉంది గ్రీడ్కి లేదు అంతే. ఇంకా సో నీడ్కి ఎంతైతే ఉందో కావాలో ఆయిల్ ఉంది, బట్ గ్రీడ్కి లేదు. సో అంత గ్రీడీ ఉండకండి అండ్ డోంట్ ఈవెన్ బి దట్ స్కెప్టికల్. మనకి సప్లైస్ కంటిన్యూస్గా ఉన్నాయి అండ్ ఈవెన్ నెక్స్ట్ ఒక 1 వీక్ వరకు కూడా కావాల్సిన రిక్వైర్మెంట్ ఆల్రెడీ ఓఎంసీస్తో బంక్ వాళ్ళు మాట్లాడుకున్నారు. సో మనకి నార్మల్గా వచ్చేదానికంటే 10% ఎక్స్ట్రానే వాళ్ళు సప్లై చేస్తున్నారు. సో ఇష్యూస్ వోంట్ బి దేర్. అంటే మీ ద్వారా చెప్పాల్సింది ఏంటంటే బేసికలీ సో పబ్లిక్ ప్యానిక్ అవ్వకుండా జనరల్గా ఎలా అయితే రొటీన్గా మీరు యూజ్ చేస్తారో అదే క్వాంటిటీలో యూజ్ చేయండి. దెర్ ఈస్ నో డెర్త్ ఆఫ్ ఆయిల్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2.2 lakh లీటర్స్ కొట్టించుకుంటున్నారు మన జిల్లా మొత్తం మీద, 2 లక్షల లీటర్లు. ఈ ప్యానిక్ బయింగ్ వల్ల ఏమైతే 2 లక్షలు కాస్త 3 లక్షలు అయింది, మరి 3 లక్షలకు ఉండదు కదా. ఆ రకంగా ప్యానిక్ వస్తుంది కానీ జనరల్ రిక్వైర్మెంట్కి అయితే నో ఇష్యూస్. దానికంటే జనరల్ రిక్వైర్మెంట్ కంటే 10% ఎక్స్ట్రానే మనం సప్లై చేయమన్నాం, చేస్తున్నారు. సో ఆ మెసేజ్ వెళ్ళాలి అందరికీ. ఎక్కడ పెట్టారు, ఎన్ని ప్లేస్లో పెట్టారు? ఎక్కడ పెట్టారు? 21. అదే అంటున్నా, ప్రాబ్లం ఏంటంటే బేసికల్లీ ఇప్పుడు చెప్పింది అదే కదా.